దేశమంతటా రకరకాల లిక్కర్ కుంభకోణాల పేరుతో కేంద్ర ప్రభుత్వం వెంటాడుతుంది. మనం గుర్తు చేసుకుంటే ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని ఇలాంటి కేసులోనే పెట్టి కేజ్రీవాల్తో సహా ముఖ్యమంత్రితో సహా అరెస్ట్ చేసి దీనికి ఆధారాలు ఏమున్నాయని న్యాయస్థానాలు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. కేవలం ఎవరో చెప్పారని మీరు చేస్తున్నారు, కానీ మీరు సంపాదించిన ఆధారాలు ఏంటని. ఆ కేసులో తెలంగాణలో బీఆర్ఎస్ నాయకురాలు సాక్షాత్తు కేసీఆర్ కుమార్తె కవితను కూడా తీసుకువెళ్ళటం, ఇంత చేసి దీంట్లో కీలక పాత్రధారులైనటువంటి చాలామంది దాంట్లో కూటమి తరఫున ఎంపీలుగా మళ్ళీ ఎన్నికయ్యారు. వాళ్ళ పిల్లలేమో కేసులో ఉంటారు, అప్రూవర్లు అయిపోతారు, వాళ్ళేమో బీజేపీ ఎంపీలు అవుతారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేశాడు. రాజీనామా చేయటం కూడా ఏదో ఒక విధమైన అవగాహనతో చేశాడు. స్పష్టమైన ఒక ప్రణాళిక ఏదో చేశారని అందరి యొక్క అభిప్రాయం. వ్యవసాయం చేసుకుంటానన్నారు. ఇప్పుడు నేను వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, రాజకీయం చేసినా ఎవరు అడ్డుకోగలుగుతున్నాను? ప్రజలు కోరితే నేను రాజకీయాల్లోకి వస్తాను అంటున్నారు.